దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి మన ప్రభువుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. మండల కాలంలో 5వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి శీర్షిక సార్వభౌముడు. లేఖన భాగాలు 90వ కీర్తన, యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 4 వచనాలు, మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం నుండి 27 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 21వ అధ్యాయం ఆధారంగా చేసుకుని నేటి శీర్షికకు సార్వభౌముడు అనే అంశముగా నేటి లేఖన భాగముల నుండి కూర్పును బట్టి ఈ అంశం ద్వారా స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 4వ వచనం మాట్లాడినటువంటి మాట మనం చూస్తూ ఉంటే, ఆయన మందగిలడు, ఆయన నలుగుడు పడడు అనే మాట మనం చూస్తాం. ఈరోజు మన లేఖన భాగంలో ప్రభువుకు ఒక ప్రశ్న ప్రశ్నింపబడుతుంది. ఆ ప్రశ్న ఎవరి నుండి అంటే ప్రధాన యాజకుల నుండి, ప్రజల పెద్దల నుండి ఆ ప్రశ్న ప్రశ్నింపబడుతుంది. నువ్వు ఏ అధికారం చేత ఈ కార్యాలు చేస్తున్నావు, నీకు ఎక్కడి నుండి ఎవరు ఈ అధికారం ఇచ్చారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వీరు ఇలా ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన చేస్తూ ఉంటే, యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 4వ వచనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మాటల కొరకు ద్వీపములు ఎదురు చూస్తున్నటువంటి స్థితులకు వచ్చినటువంటి వచనం తెలియచేస్తున్నటువంటి తీరు ఉంది. అదే విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, నలుగుడు పడడు అనే మాట చూస్తూ ఉంటే నీతికి, న్యాయానికి, అలాగే అనీతికి ఏమాత్రం కూడా అన్యాయానికి నలుగుడు పడే పరిస్థితి ఉండదు. నీతికి, అనీతికి పొంతన ఉండదు, న్యాయానికి, అన్యాయానికి పొంతన ఉండదు. వీరు ఏమిటి అంటే, వీరు అధికారం పొందుకున్న తర్వాత అధికారాన్ని ఎలా అయితే సంపాదించుకున్నారో ఆ అధికారాన్ని కాపాడుకోవటం కోసం ముందు ఉన్న న్యాయాన్ని మర్చిపోయారు, నీతిని మర్చిపోయారు, భయాన్ని మర్చిపోయారు, భక్తిని మర్చిపోయారు. ఈ విధానాలు పాటిస్తూ వారు ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు వారి అధికారం ఏమవుతుందో అనే ఆలోచన వారికి ఉంది తప్ప, దేవుని మాటకు విధేయత చూపించే స్థితిలో మా బ్రతుకులు ఉన్నాయా, మేము చేసేది న్యాయమైన అనే ఆలోచనలు వారు మర్చిపోయారు. దాన్ని బట్టి ప్రభు వారు ఇప్పుడు సమాధానం తెలియజేసే స్థితుల్లో వారితో సమాధానం ఇస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నప్పుడు, లేఖన భాగంలో యెషయా గ్రంథం ముందుగానే చెప్పబడినటువంటి తీరులు, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. భూలోకంలో న్యాయము స్థాపించే వరకు ఆయన ఎందుకు నలుగుడు పడటం లేదంటే, ఆయన చేసే కార్యాలు న్యాయంగా ఉన్నాయి గనుక, అనీతి కార్యాలు ఆయన చేయటం లేదు గనుక, నీతి కలిగిన జీవిస్తున్నటువంటి వారి పక్షాన ఆయన ఉన్నాడు గనుక, న్యాయం జరిగించే వారి పక్షాన ఆయన మాట్లాడుతూ అన్యాయం జరిగించే ప్రతి విషయాన్ని కూడా, అన్యాయం చేసే ప్రతి వారిని కూడా ఆయన ఖండిస్తున్నాడు కనుక ఇప్పుడు ప్రభు ముందు నిలిచి వారి ఈ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ప్రభు చాలా చక్కని ఉత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు. యూదుల్లో వారికి ఉన్నటువంటి స్థితి ఆలోచన చేస్తూ ఉంటే ప్రశ్నతోనే సమాధానం చెప్తారు. అది వివేచనగా, జ్ఞానంగా, వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రం మీద పట్టుగా కూడా వారు చూస్తూ ఉంటారు. ఈ విధానంలో మనం ఆలోచన చేస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పే ముందు వారితో మాట్లాడుతున్న మాట చూస్తూ ఉంటే, ఇదిగో మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తాను, అయితే మిమ్మల్ని నేను ముందు ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు జవాబు చెప్పిన తర్వాతే నేను జవాబు చెప్తాను. ఈ మాటకు వారు సరే అన్నారు. సరే అన్న తర్వాత ప్రభువు ప్రశ్నించాడు. ప్రజల అధికారులు అలాగే ప్రధాన యాజకులు కలిసి ఆయన అధికారం గురించి ప్రశ్నిస్తే, యేసుక్రీస్తు ప్రభు 25వ వచనంలో, యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగింది, పరలోకం నుండి కలిగిందా, మనిషి నుండి కలిగిందా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితమా, ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలన చెప్పితమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చేది. అయితే ప్రభువు ఏమని చెప్తూ ఉన్నాడంటే, వారికి తెలుసు కానీ వారు తెలియదని చెప్తున్నారు. ఎందుకంటే వారి హృదయ కాఠిన్యం, వారికి ఉన్నటువంటి స్థితిలో వారి అధికారం కాపాడుకోవటం. ఒకవేళ మేము ఈ చిక్కులో గనుక పడితే, రేపొద్దున మేము యోహాను అతడు నిజంగా దేవుని వ్యక్తిగా, ప్రవక్తగా అతడు లేడు అన్నట్టుగా మేము గనుక మాట్లాడితే, ఈ ప్రజలంతా కూడా మాకు విరోధులు అవుతారు, మమ్మల్ని మరలా అధికారంలో కూర్చోబెట్టరు. మరలా ఒకవేళ మేము గనుక అది దేవుని నుండి వచ్చిందే అంటే, మరి మేమెందుకు అతను నమ్మలేదు అనేటువంటి విధానంతో మేమేమి చేస్తున్న వారంగా ఉన్నామంటే, మేము అన్యాయం చేస్తున్నామనేటువంటి సంగతి అందరికీ కూడా అది బహిర్గతం అవుతుంది. ఇందువల్ల వారు ఏం చేస్తున్నారంటే, వారికి తెలిసిన తప్పించుకోవటానికి తెలియదు అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే,
ఆయన అధికారం గురించి ప్రశ్నింపబడ్డాడు. అధికారంతోనే సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మీకు చెప్పను అని చెప్తున్నాడు. అందుకే ఆయన ఏ అధికారం వలన ఈ కార్యం నేను చేయుచున్నానో అది మీతో చెప్పను, మీకేమి తోచున్నది. ఒక మనుషునికి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆయన మరలా వారితో మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, నేను చెప్పను అనే మాట చెప్పాడు. అధికారంతోనే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇదే లేఖన భాగం మనం ఆలోచన చేస్తుంటే మత్తయి సువార్తలో ఉన్నటువంటి లేఖన భాగం మార్కు సువార్త 11వ అధ్యాయం 27వ వచనం నుండి 33 వరకు ఉన్నటువంటి లేఖనంలోను, లూకా సువార్త 20వ అధ్యాయం 1వ వచనం మొదలు 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలోను నేటి లేఖన భాగం కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి యేసుక్రీస్తు పరిపరి చోట్ల ఆయన అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాడు. దానిలో ముఖ్యంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నుండి తనకి ఈ అధికారం ఇవ్వబడింది. 23వ వచనం, తండ్రిని గణపరుచినట్లుగా అందరూ కుమారుని గణపరుచు వలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. నా తండ్రి అయిన దేవుడే నాకు అధికారం ఇచ్చాడు అని స్పష్టంగా ఆయన చెప్పాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం చూస్తూ ఉంటే సర్వాధికారం కూడా ప్రభువుకి ఇవ్వబడింది అనేటువంటి వచనం అక్కడ రూఢి చేయబడుతున్నటువంటి స్థితి మనం చూస్తాం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో చూస్తూ ఉంటే పిలాతు ముందు యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి ఉంటుండగా, ఇదిగో నాకే జవాబు చెప్పవేంటి, ఇదిగో నిన్ను విడిపించడానికి కూడా నాకు అధికారం ఉంది, నిన్ను శిలువ మరణానికి అప్పగించడానికి నాకు అధికారం ఉందంటే ప్రభువు సమాధానం చెప్తాడు, నా మీద నీకు ఏ అధికారం లేదు, పైనుండి దేవుని నుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నీకు నా మీద అధికారం లేదు అనేటువంటి మాట ఆయన అధికారంతోనే చెప్పాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన అధికారం అనేటువంటి స్థితి అది చాలా గొప్పది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చూస్తూ ఉంటే ఆయన ప్రబోధించిన మాటలు, ఆయన ఎలాగున సర్మన్ ఆఫ్ మౌంట్ కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆయన మాటలు వినినటువంటి ప్రజలు ఎంతో ఆశ్చర్యపడి ప్రభువు మాటలకు వారు ఇస్తున్నటువంటి సమాధానం ఎలా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటే వారు ఈ మాట అక్కడ పలుకుతూ ఉన్నారు. సువార్త 7వ అధ్యాయం 28-29 వచనం, యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలైనగా ఆయన వారి శాస్త్రులే కాక అధికారము గల వాని వలె వారికి బోధించును. ప్రభువు ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఒక అధికారం కనబడుతుంది. మా శాస్త్రులు ఎవరు కూడా, మా పరిచయులు, మాకున్నటువంటి మతాధికారులు, మా ప్రధాన యాజకులు ఎవ్వరు కూడా ఇలా మాట్లాడలేరు. ఆయన మాత్రమే ఇలా మాట్లాడగలుగుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలో అధికారం కనబడుతుందని చెప్పి అక్కడున్న జనసమూహం అంతా కూడా మాట్లాడిన స్థితి మనకు కనబడుతుంది. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చూస్తూ ఉంటే ఆయనకున్న అధికారం, సర్వం మీద ఆయనకి అధికారం కలిగి ఉన్నాడు. ఆ కార్యం ఎలా కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే మార్కు సువార్తలో కనుక మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ గాలి సముద్రాన్ని ఆయన గద్దించినటువంటి స్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మరి సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. 41వ వచనం, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలి సముద్రమును ఈయనకు లోబడుచును అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ప్రభువారికి ఉన్నటువంటి అధికారం ఎలాంటిది అంటే సర్వాధికారం, సార్వభౌముడిగా ఆయన ఉన్నటువంటి స్థితి అది కనబడేటట్టు ఆయన మాటల్లో, ఆయన చేతలో, ఆయన జరిగించే ప్రతి కార్యాలలో కూడా అధికారం కనబడుతుంది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇక్కడ దేవునికి మోషే చేస్తున్నటువంటి ప్రార్థన, దానిలో సహితం మానవుని మీద దేవునికున్న అధికారం ఏంటి అంటే ఆయన నరులారా తిరిగి రండని పిలిచే పిలుపునకు సహితం మనం ఏం కావాలంటే మన ఆత్మ ఖచ్చితంగా ఆయన మాట విని అప్పటికప్పుడు అన్నిటిని విడిచిపెట్టి, అన్ని బంధాలను విడిచిపెట్టి అదేం చేస్తుందంటే దేవుని మాటకు లోనై దేవుని మాట విని మనలను, మన శరీరాన్ని విడిచి అది వెళ్ళిపోతుంది. అంటే దేవునికున్న అధికారం ఎలాంటిదో తెలుసా? మనలను జన్మించి చేసి మనము పుట్టుటకు గిట్టుటకు కారణమైనటువంటి దేవునిగా మనలో ఆత్మకు కూడా ఆయన అధికారంతో సమాధానం చెప్తూ ఆయన రమ్మంటే మనము వెళ్ళేవారముగా, మనము ఉండమంటే ఉండేవారముగా ఈ జీవనంలో మనము ముందుకు కొనసాగుతున్న స్థితిలో మన ఆత్మ మీద కూడా ఆయనకు అధికారం ఉంది అనే సత్యం
మనం జ్ఞాపకం చేసుకోవాలి. సార్వభౌముడైనటువంటి ఆయన మనలను ఎంతగా ఆయన దీవిస్తున్నాడు, కనికరిస్తున్నాడు. ఆయన మాటకు విధేయత చూపించే తీరులో మనము ప్రవర్తిస్తే ఆయన అధికారం క్రింద మనము దీవెన పొందుకున్న వారముగా ఎలా ముందుకు కొనసాగలుగుతున్నామో దాన్ని గుర్తించి సర్వాధికారి అయినటువంటి దేవునికి విధేయులుగా మనం ఉండటానికి, మనము సృష్టి సమాధానంతో ఆయన మాటకు ఎంతో విధేయత చూపుతూ ఉంటే మనం మాత్రం అవిధేయులుగా జీవిస్తున్న జీవితాన్ని జీవిస్తున్నాం. ఆ స్థితిని వీడి దేవుని వారముగా మనము జీవించడానికి, దేవునికి విధేయులుగా మనం ఉండటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.